రోడ్ల నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల క్రాస్ రోడ్ నుంచి మాడ్గులపల్లి మండల కేంద్రం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్లో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. పాత బీటీ రోడ్ను తొలగించకుండానే దానిపై మట్టిని పోసి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో రోడ్డు నిర్మాణం పేరుతో ప్రజాధనం వృధా అవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో రోడ్ల నిర్మాణంలో అత్యంత నాసిరకంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి సాక్షి గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆ రోడ్ల నిర్మాణం చేపడుతున్నటువంటి కాంట్రాక్టర్ల తీరులో ఏమాత్రం కూడా మార్పు రాకపోవడంతో తూతు మంత్రంగా అత్యంత నాసిరకంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలోనే భవిష్యత్ తరాలకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండాల్సినటువంటి రోడ్లు వేసినటువంటి 4 రోజులకే ఆ రోడ్లు పూర్తిగా పాడైపోయి ధ్వంసమైపోయేటువంటి దుస్థితికి చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్లయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో 516 కోట్ల రూపాయలతోటి అత్యంత నాసిరకంగా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల నిర్మాణం సాగుతుందని చెప్పేసి ఎన్హెచ్ఏఐకి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం పట్టించుకోకపోవడంతో అదే రకమైనటువంటి చెరువు మట్టిని తీసుకొస్తున్నారు. అదే తర్వాత పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి రోడ్డు నిర్మాణం ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మొత్తం 18 మున్సిపాలిటీలు ఉంటే ఆ 18 మున్సిపాలిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇసుక స్థానంలో ఏదైతే డస్ట్ ఉంటుందో, రాక్ డస్ట్ ఉంటుందో ఆ రాక్ డస్ట్ తోటి పూర్తిగా సీసీ రోడ్ నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే టిప్పర్లు దాని మీద హెవీ వెహికల్స్ కావచ్చు టిప్పర్లు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఎక్కడికక్కడ రోడ్లు పగిలిపోతున్నాయి. అదే సమయంలో సీసీ రోడ్ నిర్మాణం చేసిన తర్వాత షోల్డర్స్ అంటే రోడ్డుకి ఇరువైపులా పక్కన రోడ్డు దిగిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని షోల్డర్స్ అంటారు. షోల్డర్స్కి మట్టి పోయాల్సి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మట్టి పోయకుండా కూడా రికార్డులు బిల్లులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేపిస్తున్నారు. షోల్డర్స్కి మట్టి పోస్తున్నారని చెప్పేసి కూడా ఆ బిల్లులు కూడా మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బీటీ రోడ్లు, సింగిల్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతంలోనే బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ మండలం నల్గొండ నియోజకవర్గం కనగల్ సమీపంలో ఒక ఫైలాన్ ఏర్పాటు చేస్తారు. 13,000 కోట్ల రూపాయలతోటి నల్గొండ రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ రోడ్లు అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ తోటి మొత్తం డబుల్ రోడ్లు నిర్మాణం చేపడతామని ఒక ఫైలాన్ కూడా ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో అంతకుముందు ప్రారంభించినటువంటి సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లుగా విస్తరిస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి రోడ్లు ఎంత నాసిరకంగా జరుగుతున్నాయి ఒకసారి మనం చూపిస్తాం విజువల్స్ లో. ఈ రోడ్డు ఎక్కడైనా బీటీ రోడ్డు నిర్మాణం జరిగేటువంటి సమయంలో ఉన్నటువంటి రోడ్డుని తార్ రోడ్డుని పూర్తిగా తొలగించిన తర్వాత దాన్ని తొలగించి మట్టి పోసి ఆ తర్వాత కంకర వేసిన తర్వాత చిన్న కంకర ఉంటుంది. ఆ కంకర పోసిన తర్వాత తారు పోయాల్సి ఉంటుంది. ఇది నిబంధనలు చెప్తున్నాయి. ఆర్ఎండ్బికి సంబంధించిన నిబంధనలైనా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి నిబంధనలైనా చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ తారుని తొలగించకుండా మట్టిని షోల్డర్స్కి మట్టి పోస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి సూపర్వైజర్ చెప్తున్నప్పుడు కూడా ఆ తారు మీద మనం ఉన్నటువంటి ప్రాంతానికి ఎక్కడైతే మట్టి పోసినటువంటి ప్రాంతానికి దాదాపు 2 ఫీట్ల అంటే 2 ఫీట్లు ఇప్పటికే రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరొక వైపు కూడా షోల్డర్స్ మట్టి పోస్తున్నామని చెప్పేసి పేరు చెప్పి ఆ తర్వాత అటు కూడా మట్టి పోసి ఇక్కడ తారు దువ్వకుండానే మట్టి పోసి మామ అనిపించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రం కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి డిఈఓ సరా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏఈఓ సరా లేకపోతే ఈఓ సరా ఇంకెవరు వస్తారో అధికారులు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో విజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తారును తొలగించకుండా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టినటువంటి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, ఇందుగుల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.